హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఈరోజు మనము ప్రాన్స్ పకోడీ చేస్తే ఆహా ఎంత టేస్టీగా ఉంటుందా అనిపిస్తుంది. సో అది ఎలా ట్రై చేయాలో మీకు చూపిస్తాను నేను. చాలా అంటే చాలా ఈజీగా మనం ప్రాన్స్ పకోడీ చేసుకోవచ్చు. ప్రాన్స్ అనేది ఇష్టపడని వాళ్ళు కూడా చాలా అంటే చాలా తినేస్తారు. అది ఎలా అంటే చూడండి, మనం ముందుగా ప్రాన్స్ అన్నీ మ్యారినేట్ చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ లెమన్ ప్లస్ ఉప్పుతో బాగా వాష్ చేసుకుంటే స్మెల్ అనేది అస్సలు ఉండదు. సో చాలా హెల్తీ కూడా. సో ఆ ప్రాన్స్ని వాష్ చేసిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం, అలాగే గరం మసాలా, చెక్క యాలకల పొడి, ఇలా అన్ని పొడులు వేసుకొని కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పక్కన పెట్టేయాలి. అలా మిక్స్ చేసిన తర్వాత వాటిలో మనము ఈ బ్రెడ్ క్రమ్స్ ఉంటుంది కదా, బ్రెడ్ క్రమ్స్ లైట్గా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకొని ఆయిల్లో వేసుకుంటే అది ఎంత క్రిస్పీగా, ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే మీరు చూస్తేనే నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ప్రాన్స్ అన్ని ఆయిల్లో వేసి మనం స్లైట్గా తిప్పుకుంటూ చూసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్, గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అయితే మనము ఒకరే 1 కేజీ అయినా తినేస్తారనమాట. అంత టేస్టీగా మనకు ప్రాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ప్రాన్స్ బ్రెడ్ క్రమ్స్తో చేసే ప్రాన్స్ పకోడీ అనమాట. సో మనం ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఇష్టపడని వాళ్ళు కూడా చాలా తినేస్తారు. సో ఇలా మనం అంతా వేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక టిష్యూ పేపర్లో తీసుకుంటాం. ఎందుకంటే కాస్త ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ని అబ్జర్వ్ అవ్వకుండా, అంతా ఎక్కువ అవ్వకుండా ఉండటానికి టిష్యూ పేపర్లో తీసుకుంటాము. సో చూస్తున్నారు కదా, గోల్డెన్ రెడ్ కలర్లో మనకు ప్రాన్స్ అనేది ఎంత బాగా బాయిల్ అయిపోయిందో. సో మనం ఇలా చేస్తే లొట్టలు వేసుకుంటూ మొత్తం తినేస్తారు. ఇంట్లో ఫ్యామిలీ కిడ్స్తో సహా తినేస్తారనమాట. కిడ్స్ కూడా ఇష్టపడని వాళ్ళు ఉంటారు ప్రాన్స్ ఫిషెస్ అనేవాళ్ళు. వాళ్ళకి ఇలా ట్రై చేసి ఇచ్చామంటే ఎంతో టేస్టీగా తింటూ అలవాటు చేసుకుంటారు. అలాగే ఇది చాలా హెల్తీ కూడా. మనకు తెలుసు ఫిష్, ప్రాన్స్ ఇలాంటివన్నీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఇలా ఇనిషియల్గా స్టార్ట్ చేసి తర్వాత బాయిల్ చేసిస్తే ఫిషెస్ లేదా ప్రాన్స్ బాగా తింటారు. సో వాటిది కొద్దిగా ఆనియన్, లెమన్ జ్యూస్ వేసుకొని లైట్గా కొరియాండర్ స్ప్రింకిల్ చేసుకుంటే ఆహా అనేసారు, అంత రుచిగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో సేమ్ ఇంగ్రీడియంట్స్ ఫాలో అయ్యి ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.